మరి ఈరోజు భారతదేశ మాజీ ఉప ప్రధాని, స్వతంత్ర సమరయోధుడు, సామాజిక సంఘ సంస్కర్త, సోషల్ రిఫార్మర్, ఈ భారతదేశానికి మొట్టమొదట కార్మిక శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక హోదాల్లో పార్లమెంటులో దాదాపు 40 సంవత్సరాల పాటు అనేక రకమైన హోదాల్లో పనిచేసి బీహార్లో అట్టడుగు స్థాయిలో అణగారిన వర్గంలో పుట్టినటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మరి ఈరోజు బీటీఎఫ్ పక్షాన ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ స్వామి నాయక్ గారు, మిగతా నాయకులందరికీ కూడా నేను ఈరోజు స్వాగతం తెలియజేస్తూ మరి దేశ ప్రజలకి బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి జగ్జీవన్ రామ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే టోటల్ మన భారతవానికి ఒక సింబాలిక్. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఒక ఉప ప్రధానిగా పనిచేసిందంటే ఆ నాటే జోక్, అది సాధారణమైన విషయం కాదు. ఈరోజు వ్యవసాయ రంగంలో మనం అనేక మార్పులు చూస్తూ ఉన్నాం. ఆ రోజు అతను వేసినటువంటి ఆ బాటలే అని మనం తప్పగా చెప్పుకోక తప్పదు. కాబట్టి అతను ఏదైతే ఈ యొక్క కులరహిత సమాజాన్ని కోరుకున్నాడో, ఆయన ఏదైతే ఈ సమాజం మెరుగైన సమాజాన్ని కోరుకున్నాడో, ఆయన ఏదైతే ఈ దిశను చూపించిండో ఈ భారతదేశానికి, ఆయన యొక్క మార్గంలో మనమందరం ప్రయాణం చేయాలని కోరుకుంటూ, ఇది రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందని కోరుకుంటూ జై భీమ్.